వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాజకీయాలు కూడా అప్పుడప్పుడు బాగా వేడిని కాకను పుట్టిస్తూ ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత అంటే రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ముందుగా రాజాసింగ్ అంటే బీజేపీ నేత రాజాసింగ్ ఏమన్నా అంటే 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఇలా కొంతమంది నేతలు వ్యాఖ్యానించారు. 3 నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ఆ తర్వాత పరిపాలించడం చేతకాక లేదా పరిపాలించడంలో లోపాలతోనో లేకపోతే ఇంకేదైనా కారణాలతో అంటే తనకున్నటువంటి ఎమ్మెల్యేలను ఏమైనా పార్టీలో నుండి కూడా వాళ్ళు అటు బీఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీకు ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ ఇక అధికారం కోల్పోయేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చాలా మంది చెప్పారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి రీసెంట్గా ఏంటంటే తాము కనుక గేట్లు తీస్తే కాంగ్రెస్ ఖాళీ అనేసి కూడా ఒక కామెంట్ అయితే చేశారు. ఎవరు, ఎందుకు, ఏ సందర్భంలో చేశారు అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడు, ఖాళీ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటూ అనడం జరిగింది. అయితే లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నాయకత్వం చాలా స్పీడ్ అయితే పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పులు కూడా రిపీట్ కాకుండా చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇటువంటి క్రమంలో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా కొన్ని సన్నాహాలు, కొన్ని సమావేశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా మనం చూసినట్లయితే ఇక్కడ గురువారం నాడు కరీంనగర్ నియోజకవర్గంలో కొన్ని సన్నాహక సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్లో లోక్సభ ఎన్నికల వ్యూహాలపైన కూడా మామూలుగా ఒక మీటింగ్ పెట్టారంటే దాంట్లో ఏదైనా రాబోయేటటువంటి కార్యక్రమాల మీద కావచ్చు లేదా పార్టీని ఏ విధంగా ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే దానిపైన తప్పనిసరిగా మీటింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరిగేటువంటి రానున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా వ్యూహాన్ని చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఈ సమావేశం అనంతరం మాజీ మంత్రి గంగుల కమలాకర్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలపైన కూడా ఆయన స్పందించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కేసీఆర్ గారితోనే ఉంటారనేసి ఆయన చాలా స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్లో చేరడానికి తమ ఎమ్మెల్యేలు ఎవరు సిద్ధంగా లేరనేసి కూడా ఆయన ఆ వ్యాఖ్యలను అయితే కొట్టిపడేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఎవరైనా సరే అధికారంలో ఒకసారి ఉన్నప్పుడు పవర్ లేకపోతే ఇప్పుడు మేకప్ వేసుకుంటారు. అంటే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మేకప్ వేసుకున్నప్పుడు అతనికి ఆ రంగంలో కొంత ఇంట్రెస్ట్ పెరిగిందంటే అతను ఆ రంగంలో ఎవరైనా ఎన్ని జరిగినా సరే, ఎన్ని అవమానాలు జరిగినా ఆ రంగంలో కొనసాగుతూనే ఉంటారు. రాజకీయ నాయకులు చాలా మంది రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పదవి లేకపోతే వాళ్ళు ఉండలేరు అనమాట. ఇక వాళ్ళకి ఏదో పిచ్చి పట్టినట్టు ఉంటుందో ఏమో తెలియదు కానీ ఆ విధంగా మారిపోతూ ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా వెళ్ళరనేసి కూడా ఆయన చాలా లైట్గా ఆ విషయాన్ని అయితే తీసిపారేశారు. అయితే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అనేసి కూడా ఆయన షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. నిజంగా ఇక్కడ మేము గేట్లు తెరిస్తే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారనేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని సంచలనమైనటువంటి ఈ వ్యాఖ్య మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో దీనికి సంబంధించి చాలా మంది మాట్లాడారు కూడా. అప్పుడు మాట్లాడేది వేరు, ఇప్పుడు త్వరలో ఇంకా ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అనేది కూడా చాలా పెను సంచలనాన్ని కూడా సృష్టించేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరైనా ఈయనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఈయనతో టచ్లో ఉన్నారా లేదనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా పట్టి కావచ్చు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటు వీళ్ళ ఎవరైతే ఉన్నారో ఈ నాయకులంతా కూడా తమ పార్టీలో ఎవరైనా మారేటువంటి అవకాశం ఉందా అనేసి కూడా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా 100%
వెళ్తారు, వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి కూడా ముందుగానే అటు సీఎం కావచ్చు లేదా హైకమాండ్ కావచ్చు వీళ్ళు 100% దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగానే ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనం కొంత డీప్గా విశ్లేషించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సరే, నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారనేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన తమ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో ఒక్కొక్కటిని చెప్పుకుంటూ పోతే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తాము చేర్చుకుంటామనేసి కూడా షాకింగ్ విషయాన్ని కూడా తెలియజేశారు. అంటే బీఆర్ఎస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం ఏంటంటే నిజంగా ఇక్కడ ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు ఇది డూ ఆర్ డైస్ ఇవన్నమాట టగ్గాపర్గా నడుస్తున్నటువంటి పరిస్థితులు. బీఆర్ఎస్ పార్టీ 3 నెలల సమయంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుందా లేదా, ఆ కాల పరిమితిని ఇచ్చి చూడండి ఏ పార్టీ అయితే కూడా చేయలేదు. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన టార్గెట్ చేయకుండా వెళ్తున్నది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఏం జరుగుతుంది అసలు, ఏ విధంగా 3 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ మనకు ఒక 3 నెలల సమయం పడుతుంది. ఇప్పుడు 1 నెల అయిపోయింది కాబట్టి ఇంకో 2 నెలలు మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాబోయే ఎన్నికలకు కూడా ఇప్పుడు ఈ పార్టీ గతంలో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏవైతే తప్పిదాలు జరిగాయో ఆ తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే తమ పార్టీని ముందుగానే హింట్ లాగా అనమాట, అంటే వెళ్తారా వెళ్ళరా అనేది సెకండరీ. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా 3 నెలల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది అనేసి మొదట్లోనే అంటే ప్రమాణ స్వీకారం చేసిన 1-2 రోజుల్లోనే కూడా అటు బీజేపీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా వ్యాఖ్యానించారు 3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అనేసి. దీనికి తగ్గట్టు అసలు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్ట్రాటజీని ఫాలో అవుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఇక్కడ కొంత ఇంట్రెస్ట్ అయినటువంటి టాపిక్. దానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లయితే అక్కడ మెజారిటీ పెరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమి ఆలోచిస్తుంది, ఈ 3 నెలల సమయంలో మనం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వేగవంతంగా ప్రజలకు ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎందుకంటే ప్రజల్లో మద్దతు అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా వెళ్తుంది. ఈ 3 నెలల్లోపే కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో అవినీతి చేసిందని ఏదైతే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయట పెట్టాలి. అప్పుడు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పైన కొంత వ్యతిరేకత అయితే వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్లాన్స్ స్ట్రాటజీతో వెళ్తుంటుంది. ఏది ఏమైనా ప్రజలకు సేవ చేయడమే ఏ రాజకీయ పార్టీ అయినా, కానీ ఈ అధికారం కోసం కాకుండా ప్రజలకు సేవ చేసే దిశగా 2 పార్టీలు వెళ్ళాలి. గెలిచినటువంటి వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి దిశగా కూడా ప్రజలకు అభివృద్ధి చేసి చూపించే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని కోరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. గంగుల కమలాకర్ గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ అలాగే మంచి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. చాలా విలువైనటువంటి సమాచారంతో ఉన్నటువంటి వీడియోలు. ఆ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.